విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. తరువాతి నామంలో అంటారు భైరవి అంటారు. ఈ భైరవి అనేటటువంటి నామం ప్రధానంగా అన్వయం చేసుకునేటప్పుడు దృష్టిలో పెట్టుకోవలసినది ఏది అంటే ఆమె పాతివ్రత్యం. శంకరుడు ఎన్ని రూపాలు తీసుకొనివ్వండి, ఎన్ని అవతారాలు తీసుకొనివ్వండి, అన్ని అవతారములలో ఆయన శక్తి స్వరూపంగా ఆవిడ వెంటనే ఆయనను అనుగమిస్తుంది తప్ప నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నేను నిన్ను అనుగమించనన్న మాట ఆమె యందు ఉండనే ఉండదు. అనుగమించడం ఒకటే. పతివ్రతా ధర్మాన్ని అలా పాటిస్తుంది, లోక మర్యాద. అందుకని భైరవి అయింది. ఆయన భైరవా అయ్యాడు. ఎప్పుడు? భైరవ స్వరూపం మహోగ్రస్వరూపం. ఎందుకంత కోపం వచ్చింది ఆయనకి అంటే ఎంత చెప్పినా వినలేదు బ్రహ్మగారు. ఒకప్పుడు అంతటి బ్రహ్మగారు మూర్ఖత్వానికి పోయాడు. వేదాలే వచ్చి చెప్పినా వినలేదు. శివుడు అధికుడు అని చెప్తే వినలేదు. అప్పుడు శివుడే భైరవుడిగా వచ్చాడు. అందుకే కాశీఖండంలో శ్రీనాథ మహానుభావుడు అంటాడు, అజుడు తానధికుండననుచు గర్వింప కరనఖాగ్రమున తచ్చిరము త్రుంచి సాకారయగు బ్రహ్మహత్యుతో చనుదేరై సకల లోకంబులు సంచరించి వైకుంఠమున రమా వైకుంఠులర్పింప అమృత భిక్షాసనం బరగించి కాశికానగరోపకంఠదేశంబున పగులవైచ కరంపు బ్రహ్మపునుక ఆధిపత్యంబు బడసె కామారి చేత పురియవైచిన చోన కాపురము చేసి కాశికాస్థానమున కేడుగడయు కావే క్రోధభైరవ దేవుండు కుంభజన్మ. ఆ కాలభైరవుడు మహానుభావుడు ఎంత చెప్పినా బ్రహ్మగారు వినకుండా మూర్ఖత్వానికి పోతుంటే, ఓ నీకు 5 తలలు శివుడికి 5 తలలు అని అహంకారం నీకు అని ఆ కోపంతో ఆ భైరవ స్వరూపంగా ఏం చేశాడంటే 5వ తల గిల్లేశాడు. ఏదో కష్టపడి చేయలేదు. అజుడు తానధికుండననుచు గర్వింప కరనఖాగ్రమున తచ్చిరము త్రుంచి వేళ్ల చివర గోటితో తుంచి అవతల పారేశాడంతే. 5వ తలకాయ 4 ఒళ్ళు దగ్గర పెట్టుకో అన్నాడు. సాకారయగు బ్రహ్మహత్యతో చనుదేరి సకల లోకంబులు సంచరించే. నేను చేశానని లోకంలో అందరూ చేస్తారో ఏమో, దాన్ని పోగొట్టుకోవడం ఎంత కష్టమో చెప్తే చేయకుండా ఉంటారని అవసరం లేకపోయినా ఆ బ్రహ్మ పునుక చేతికి అంటించుకొని ఆ పునుకలోనే భిక్షాటన చేస్తూ అన్ని లోకాలు తిరిగి భిక్షాటన చేశాడు, లోకాలకు మర్యాద నేర్పడం కోసం. అలా వెడుతూ ఉంటే వైకుంఠానికి వెళ్ళాడు. వెడితే వైకుంఠమున రమా వైకుంఠులర్పింప అమృత భిక్షాసనం బరగించే మనోరథవతి అని ఒక పాయసాన్నం. అది ఒక్క వైకుంఠంలోనే లభిస్తుంది అంటారు. శ్రీ మహావిష్ణువు చెప్తారు, సాక్షాత్ శంకరుడు
భైరవుడిగా ఆవిర్భవించాడు, బ్రహ్మగారికి పాఠం చెప్పాడు. మహానుభావుడు వచ్చాడు, ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలని ఆ మనోరథవతి అనబడేటటువంటి పాయసాన్నం పెట్టాడు. కాబట్టి వైకుంఠమున రమావైకుంఠులర్పింప కాశిక అమృతభిక్షాసనం బరగించే. ఆ తర్వాత తిరిగి కాశీపట్టణం మీద ఉన్నటువంటి సంతోషం చేత, కాశికాపట్టణం మీద ఉన్న ప్రేమ చేత కాశీపట్టణానికి వచ్చాడు. కాశీలోకి ప్రవేశిస్తున్నాడంతే చేతిలో ఉన్నటువంటి పునుక తనంత తాను ఊడి కింద పడిపోయింది. ఆ బ్రహ్మగారి శిరస్సు ఆ పుర్రె అంటూ ఉంది కదూ, అది ఊడి కింద పడిపోయింది. కాశికానగరోప కంఠదేశంబున పగులవైచ కరంపు బ్రహ్మ పునుక పగలగొడి పారేశాడు అక్కడ. ఇంకా ఆధిపత్యంబుబడసే కామారి చేత, ఆయనే శివుడు ఆ శంకరుడిగా మూలస్వరూపంగా శివుడి చేత ఆదరింపబడి కాశికాపట్టణానికి అంతటికీ కూడా రక్షకుడుగా నియమింపబడ్డాడు. ఆధిపత్యంబుబడసే కామారి చేత పురియవైచిన చోన కాపురము చేసే. ఎక్కడ ఆ పుర్రె పారేశాడో అక్కడే కాపరం చేశాడు కాశీపట్టణంలో. కాశికాస్థానమునకేడుగడయు సూవే. కాశికాపట్టణానికి అంతటికీ మహానుభావుడు ఆయన కదూ రక్షకుడు. ఆయన అనుగ్రహం లేకుండా కాశీలో ప్రవేశించలేరంటారు. నిజం కూడా. అందుకే కాశీ వెళ్ళొస్తే కాలభైరవ పూజ చేస్తారు, గంగ పూజ చేస్తారు. అది విచిత్రం. కాబట్టి కాశీపట్టణానికి రక్షకుడు, ఆయన్ని స్మరిస్తే చాలన్నారు. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహదైన్యలోభ కోపతాపనాశనం te ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధం ధ్రువం అని శంకరాచార్యులు వారు. ఆయన స్మరణం చాలు, ఎటువంటి భయాన్ని పోగొడతాడు. మహానుభావుడు, భక్తులకు సాధుమూర్తి. అటువంటి వాడు ఆయన భైరవ స్వరూపాన్ని పొందితే ఆవిడ భైరవీ స్వరూపాన్ని పొందింది. అనుగమించకుండా ఉండదు, ఎప్పుడు వెంటనే ఆయనను అనుగమిస్తుంది. అది ఆమె పాతివ్రత్య శక్తి. శంకరుడు ఏ రూపాన్ని పొందనివ్వండి, పక్కన ఆమె వెంటనే ఆ రూపాన్ని పొందేస్తుంది. పేరు కూడా మార్చుకోదు. కాశికాపట్టణాన్ని కాపాడేటటువంటి శక్తి స్వరూపంగా భైరవుని ఎందున్నది భైరవీ రూపమే. పౌరాణిక వాక్కుల్లో ఒక చోట అంటారు, నిజానికి స్త్రీలందరి యందు భైరవీ అంశ ఉంటుంది అంటారు. అందరి యందు భైరవీ అంశ ఉంది అంటారు. కాబట్టి అంత గొప్పవాడు భైరవుడైతే అంత గొప్పది భైరవి. ప్రదోషవేళ దాటిన తరువాత ఒకసారి ఈ నామాన్ని కానీ ఈ పద్యాన్ని కానీ కాశీఖండంలోంచి స్మరిస్తే చాలు అన్నారు. ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? అందుకే నేను ఈ పద్యం చదివా ఇవాళ. ఇది చదువుకుంటే ఒక్కసారి కాలభైరవ వృత్తాంతం వచ్చేస్తుంది. ఇది చదివిన వాళ్ళకి, ఇది విన్న వాళ్ళకి ఫలశ్రుతి చెప్తూ ఎంత జటిలమైన సమస్య అయినా 6 నెలలలో పరిష్కారం కావలసిందే కాలభైరవ అనుగ్రహంతో అన్నారు. అంత గొప్పది అని. అటువంటిది భైరవీ శక్తి అని. అటువంటి భైరవీ స్వరూపంగా ఆ తల్లి శంకరుడు భైరవుడుగా వచ్చినప్పుడు అనుగమించింది. ఆయనలోనే ఉంది ఆ రూపంతో. కాబట్టి ఆ తల్లిని భైరవి అని కీర్తించారు. భగమాలిని అని తరువాతి నామంలో కీర్తిస్తున్నారు. భగమాలిని అంటే, మాలిని అంటే మాల కడతాం కదా, బోలెడన్ని తులసి దళాలు కోసేసి బుట్టలో పడేశారనుకోండి, ఏ కారణం చేతనైనా చేయదగిలితే దళాలన్నీ కింద పడిపోతాయా? ఆ మాల కట్టే నైపుణ్యం ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. అదో భగవద్ అనుగ్రహం. ఒక్క దారం తీసుకుని ఎంతో అందంగా, అసలు దారం కనపడకుండా ముద్దగా అంత అందమైనటువంటి మాల కడతారు. అది వేసినప్పుడు ఇటువైపు సమానంగా ఏదో తెల్ల పూలో ఎర్ర పూలో వచ్చేట్టు గుచ్చం ఉండాలి కదా. పుష్పహారానికి అందం ఏమిటి? తెల్లటి హారం అనుకోండి, దానికి మాణిక్యంలా మధ్యలో ఏదో ఎర్ర పువ్వు ఏదో ఉండాలి. ఉంటే అప్పుడు అందం. రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. గుచ్చము మధ్యలో భిన్నమైన రంగుతో ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడు మాలకి సౌందర్యం వస్తుంది, అందం వస్తుంది. అందుకని ఏం చేస్తారు, కింద గుచ్చం కడతారు.
అప్పుడు మీరు దాన్ని పట్టుకుని దులిపిన ఒక్క దళం కింద పడదు. ఎంత గొప్ప అలా కట్టడం! మాటలు ఏమిటి? ఇన్ని తులసి దళాలు పూజ చేయడమే ఎంత కష్టమో, ఒక్క తులసిమాల వేసేయడం అంత తేలిక. అదేం చిన్న ఫలితమా మాల కట్టడం? అది అంత గొప్పది. కాబట్టి మాల అంటే గుదిగుచ్చబడినది, భగమాలిని. భగ అన్న శబ్దము చేత ప్రతిపాదింపబడుతున్నటువంటి సమస్త శక్తులు మాలగా కలిగినది. ఎక్కడ ఉన్నా ఈ భగ అన్న పేరు చేత, మాట చేత ప్రతిపాదింపబడుతున్నవన్నీ మాలలై ఆమె చుట్టూ నిలబడి ఉంటాయి. అది అందుకే ఆవిడ మంత్రాలు ఏ ఉన్నాయో అమ్మవారివి అన్నింటిలో ఈ భగ అన్న శబ్దం ఎక్కువ తిరుగుతుంది. అందుకని భగమాలిని. శాక్తేయ మంత్రములన్నింటిలో భగ శబ్దం ఎక్కువ తిరుగుతుంది. 2, శ్రీచక్రమనందు అమ్మవారు బిందు స్థానంలో కూర్చుని ఉంటుంది. చుట్టూ అనేక మంది పరివార దేవతలు ఉంటారు. అందులో భగ అనేటటువంటి పేరుతో ప్రకాశించేటటువంటి దేవతల సంఖ్య మిక్కుటంగా ఉంటుంది. చాలామంది దేవతల పేరు భగ. అందుకని భగమాలిని. అంతేకాదు, స్త్రీ స్వరూపంగా పూజింపబడితే భగశబ్దము చేత ప్రతిపాదిస్తారు. ఆమె స్త్రీ స్వరూపంగా పూజింపబడుతోంది. పూజింపబడుతూ ఆమె చుట్టూ ఉండేటటువంటి సమూహాలన్నీ కూడా, ఆమె చుట్టూ ఉండేటటువంటి పరివారం అంతా కూడా స్త్రీ స్వరూపంగా ఉంటారు. దీని భగమాలిని. స్త్రీల యొక్క సమూహం మధ్యలో ఉంటుంది. అంతేకాదు, శుక్లపక్షంలో విధియ నాడు, కృష్ణపక్షంలో చతుర్దశి నాడు నిత్య భగమాలిని. అంటే ఇటు శుక్లపక్షంలో అటు కృష్ణపక్షంలో కూడా భగమాలిని మాలలో ఉంది అమ్మవారి యొక్క కాలస్వరూపానికి. అందుకని భగమాలిని. అంతేకాదు, భగ అన్నారనుకోండి, ఐశ్వర్యం, శక్తి, కీర్తి మొదలైనటువంటి ఉత్తమ గుణముల యొక్క సమాహార స్వరూపం. ఐశ్వర్యము అంటే మాయని దాటడం. మహేశ్వర మాయనంతు మహేశ్వర ప్రభుత్వం. సమగ్రమైనటువంటి ఐశ్వర్యం, అంతులేని ఐశ్వర్యం, ఇంకా అంతకన్నా ఉండే అవకాశం ఉండదు. ఇవన్నీ ఆమె యందు అన్వయం. కాబట్టి భగమాలిని. అంతేకాదు, ఇవన్నీ ఉండడం ఒక ఎత్తు అయితే, అంత ప్రేమతో ఇచ్చేస్తున్నప్పుడు తీసుకునేవాళ్ళు, ఆర్తితో ఆమె దగ్గర నిలబడేవాళ్ళు అంతమంది ఉండడం ఒక ఎత్తు. అప్పుడు భగమాలిని. అనుగ్రహశక్తి. అసలు ఆవిడ అనుగ్రహాన్ని ఏం చెప్తారు, ఎట్లా చెప్పడం సాధ్యమవుతుంది? ఆవిడ దగ్గర ఎదురు చూడడం అంటే ఏదో సంవత్సరాలు ఉండదు. ఆ ఆర్తితో నిలబడిన వాడికి సద్య ఫలితం అంతే. వాడికి ఏం కావాలో అది ఇచ్చేస్తుంది అంతే ఆవిడ. దానికి మూకశంకర్లు మందస్మిత శతకంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు. ఆవిడ ఇవ్వడం ఏమిటయా, ఆవిడ ఇవ్వడం దాకా అక్కర్లేదు, ఆవిడ చిరునవ్వు ఇచ్చేస్తుంది అన్నారు. ఏది ఇచ్చేస్తుంది అంటే, సూతిశ్వేతిమకందలస్య వసతి శృంగార సారశ్రియ పూర్తి సూక్తి జరీరసస్య లహరీ కారుణ్యపాధో నిధే వాటీకాచన కౌసుమీ మధురిమ స్వరాజ్యలక్ష్మ్యాస్తవ శ్రీకామాక్షి మమాస్తు మంగళకరీహ సప్రభాచాతురీ. అమ్మో, ఈ మాటలో అసలు శ్రీకామాక్షి, ఓ కామాక్షి, మమ నాకు వస్తు అగుదుగాక. ఏమవ్వాలి? మంగళకరీ, నాకు సమస్త శుభములను కటాక్షించు. మంగళం అంటే ఏంటి? మీకేదుందో అది మంచి పనులకు పనికి రావడం, అది మంగళదేవత. మీకేదుందో అది పొగరబోత్తనానికి, పాడవడానికి పనికొచ్చింది అనుకోండి, అది మీకు ఉండి ఉపయోగం ఏమిటి? డబ్బు ఉంది, 10 మందికి పెట్టడానికి పనికొచ్చింది. చదువు ఉంది, 10 మందికి పంచడానికి పనికొచ్చింది.
బలం ఉంది, 10 మందిని ఆదుకోవడానికి పనికొచ్చింది. అప్పుడు మంగళదేవత అనుగ్రహం పొందాడు. అమ్మా నువ్వు నాకు మంగళదేవతవికా. ఎలా? హాస ప్రభాచాతురీ, నీ యొక్క చిరునవ్వు కాంతికి ఒక నైపుణ్యం ఉంది. చిరునవ్వు యొక్క కాంతికి ఉందిట ఆ నైపుణ్యం. ఆ నైపుణ్యంతో నాకు మంగళదేవతవికా. మంగళదేవతవైతే ఏం చేస్తావు అంటే ఏమైనా చేస్తావు, కానీ చెప్పకుండా ఉండలేక చెప్తున్నానమ్మా. సూతిశ్వేతిమకం దళస్య, ఆ చిరునవ్వు ఎలా ఉంటుందో తెలుసా అమ్మా? అసలు లోకంలో తెలుపు మొట్టమొదటిసారి పుట్టిందనుకోండి, తెలుపు తెలియదు మనకు అప్పటిదాకా. తెలుపు అంటే ఎలా ఉంటుందండి అన్నారనుకోండి. రేపు పొద్దున తెలుపు రంగు పుడుతోందండి చూడండి అన్నారనుకోండి. తెలుపు మొట్టమొదటి అంకురం కింద వచ్చింది. ఆహా, తెలుపు అంటే ఇలా ఉంటుందా అని చూసి మురిసిపోతే ఎలా ఉంటుందో, నీ చిరునవ్వు అంత తెల్ల మొలకలా ఉంది. అంటే అంత పవిత్రంగా, అంత శుద్ధంగా ఉంది. తెలుపు పవిత్రతకి, మంగళప్రదత్వానికి సూచన కదూ. ఆయన ఈ స్పాట్లెస్ అంటారు ఇంగ్లీష్లో. స్పాట్లెస్ అంటే స్పాట్లెస్ వైట్. ఆయన మరక లేని తెలుపు అంటే చిన్న మచ్చ కూడా లేదు. అంత శుద్ధత్వం, అంత శుద్ధత్వం, అంత పవిత్రత, అంత మంగళప్రదత్వం ఉన్నవాడైతే తెలుపు. ఆ చిరునవ్వు ఏమి పవిత్రమమ్మా, ఏమి శుద్ధంగా ఉంటుందమ్మా. కాబట్టి సూతిశ్వేతిమకం దళస్య వసతి శృంగార సారశ్రియ. అసలు శృంగార రసం యొక్క సారమంతా శ్రేయస్సుగా అందులో ఉందమ్మా. శృంగార రసం అంటే కేవలంగా శృంగార రసం అంటే ఏదో స్త్రీ పురుషుల మధ్య అన్వయం అయ్యేదానిగా మాట్లాడకూడదు. శృంగార రసము అని ఎందుకు పిలుస్తారంటే అది అత్యంత పరిశుద్ధమై అత్యంత ప్రకాశవంతమై ఉంటుంది కాబట్టి దానికి శృంగార రసం అని పేరు. అన్ని రసాలలోకి గొప్పది అందుకు శృంగార రసం. అది పరిశుద్ధము, అంత ప్రకాశవంతము. అమ్మా నీ చిరునవ్వు అంత ప్రకాశవంతంగా, అంత పరిశుద్ధంగా ఉందమ్మా. పూర్తి సూక్తి జరీరసస్య. అసలు సూక్తి అంటే సూక్తి బాగుగా చెప్పబడినది. ఆయన చాలా బాగా మాట్లాడారండి. జరీ అదో ప్రవాహం, ఎంత గొప్పగా మాట్లాడేశారండి. మాట్లాడడం కాదు, ఒక్క మాట అందులో వదులుకోవలసింది ఉందండి. ప్రతి మాట జ్ఞాపకం పెట్టుకోవలసిందే. ఒక్క ప్రవచనం, ఒక్క ప్రసంగం గుర్తెట్టుకుంటే చాలండి. ఎందుకు జీవితానికి ఒక్కటి గుర్తెట్టుకుంటే చాలు. అనేంత గొప్పగా నోటి మాట కావాలి అంటే అమ్మా, ప్రవాహం అట్లాంటిది కావాలంటే అది ఎప్పటికప్పుడే, ఎక్కడికక్కడే అట్లా పూర్తవుతూ ఉండాలి. అంటే నీ చిరునవ్వు ఎవరి మీద కాంతిని ప్రసరించిందో వాడికి సాధ్యం అవుతుంది. కారుణ్యపాధో నిధేహే లహరీ కారుణ్యపాధో నిధేహే. నీ దయ సముద్రం. సముద్ర ప్రవాహం ఎలా ఉంటుందో, ఆ ఏరో లేకపోతే పిల్ల ఏరో, చెరువు వానబడితే వెడుతున్నదో కాదు, సముద్ర ప్రవాహం ఎలా ఉంటుందో నీ దయా ప్రవాహం అలా ఉంటుంది. అంత దయ. దానికి దూరంగా పారిపోతే ఇంకంతకన్నా దారుణం ఏముంటుందమ్మా. అంత గొప్ప ప్రవాహం. వాటీకా చనకౌసుమీ మధురిమ స్వరాజ్యలక్ష్మియాస్తవ. అమ్మ నీ చిరునవ్వుల దొంతరలే పూలతోట అయ్యాయి. అదొక విచిత్రమైన పూలతోట, లోకంలో ఇంకెక్కడా ఉండదు. అది నీ చిరునవ్వుల దొంతరల పూలతోట. పువ్వుల తోట అనేటప్పటికీ మధురిమ ఉంటుంది. ఎందుకని మరి పువ్వుల్లో తీపి ఉండదు, దానికోసం తుమ్మెదలు రావు. కానీ అమ్మా ఇక్కడ విచిత్రం ఏమిటంటే, అసలు నా చిరునవ్వుని మించినటువంటి మాధుర్యం లోకంలో ఇంకా ఎక్కడా లేదు. నా చిరునవ్వు మాధుర్యమే గొప్ప మాధుర్యం అన్నప్పుడు అదొకళ. ఇంకా అట్లా చిరునవ్వు నవ్వడం ఇంకెవరికి సాధ్యం కాదు.
దాని గొప్పతనం చెప్పడానికి ఏం చేశావంటే నీ చిరునవ్వుల దొంతరలతో నువ్వే పూల తోట ఏర్పాటు చేసావు. దాని నిండా పువ్వులు, ఆ పుష్పవాటి నిండా తేనె. ఇటువంటి మధురిమ ఇక లోకంలో ఎక్కడా లేదు, అది నా దగ్గరే సాధ్యం అని నువ్వే నీ చిరునవ్వు దొంతరలతో పూలతోట సృష్టించి మాధుర్యం అంటే నా చిరునవ్వే, అంతకన్నా మాధుర్యం ఉండదు అని నిరూపించావు. కాబట్టమ్మా అటువంటి చిరునవ్వు కాంతి నైపుణ్యము చేత తల్లి మంగళకరీ, నన్ను మంగళప్రదుణ్ణి చేయి. నా యందు ఏ విభూతి ఉన్నదో అది నేను ఉద్ధరింపబడడానికి, లోకం ఉద్ధరింపబడడానికే పనికొచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించమ్మా. ఇంకా అంతకన్నా ఏం కావాలి మనిషికి? ప్రతివాడికి ఏదో ఒకటి ఇచ్చే పంపిస్తుంది, ఏది లేకుండా ఉండదు. అది వాడు ధరించడానికి, వాడి వలన లోకం తరించడానికి పనికొచ్చింది. ఇంకా అంతకన్నా జీవితానికి ప్రయోజనం ఏమిటి? అదే పెద్ద ప్రయోజనం. నువ్వు శిల్పివా, అపూర్వ శిల్పం చేయిస్తుంది. నువ్వు చిత్రకారుడివా, 10 మంది సంతోషించేది, నీ జన్మ సార్థక్యం అయ్యేది గీయిస్తుంది. నువ్వు కవివా, అటువంటి కావ్యం చేయిస్తుంది. నువ్వు నటుడివా, నటుడు అంటే నృత్యం చేసేవాడివా, అంత గొప్పగా అసలు భావావిష్కారం చెయ్యలేనటువంటి కీర్తనలకు కూడా అంత గొప్పగా నృత్యం చేయించి ముద్రలు పట్టిస్తుంది. నువ్వు తరించావు, ఇతరులు తరించారు. నీకు మంగళదేవత అయింది. దేనితో? ఆవిడేం చెయ్యక్కర్లా, తన చిరునవ్వు కాంతి నైపుణ్యము చేత. అది ఆవిడ శక్తి అయినప్పుడు ఆవిడ దగ్గర నించునే వాళ్ళు ఎంతమంది, ఆవిడ వలన అనుగ్రహాన్ని పొందుతున్న వాళ్ళు ఎంతమంది? ఆమె యొక్క గుణములు అంత గొప్ప, ఆమె సమర్థత అంత గొప్పది. అట్లాగని నేను దాచుకుంటానంటాం కాదు. ఎవరు వచ్చి వంగితే చాలు వెంటనే సద్య ఫలితం, మళ్ళీ తర్వాత కూడా ఉండదు. భగమాలిని, ఏమి తల్లివమ్మా! ఇన్ని కారణముల చేత ఆ తల్లి భగమాలిని అని కీర్తింపబడుతోంది. అలాగే తర్వాతి నామంలో అంటారు పద్మాసనాయై నమః. ఆమె పద్మాసనం మీద కూర్చుంది. పద్మాసనం వేసి కూర్చోవడం కాదు, పద్మాసనం మీద కూర్చుంది. ఎలా కూర్చుంటుంది? పువ్వులో. పైగా పద్మం అనేటప్పటికీ గుండ్రంగా రేకులు విచ్చుకుని ఉంటుంది. అంటే అది లౌకిక పద్మం కాదు. అది ఏ పద్మం అంటే ప్రకృతిమయ పత్ర వికారమయ కేసర సంవిన్నాళాది విశేషణశీలం పద్మమే వాసనం పీఠం యస్యావా. ఈ ప్రకృతి అంతా రేకులు, అది వికసనం. నేను ఇంత పూర్వం ఆ ప్రకృతి వికసనం గురించి మీతో మాట్లాడాను. ప్రకృతి అంత గొప్పగా వికసించాలి. ఆ మొగ్గ పువ్వు అవ్వాలి, లోపల తేనె ఉండాలి, తుమ్మెద రావాలి. ఏ వస్తువు ఎట్లా వికసించాలో అట్లాగే వికసించాలి. నరుడికి నరుడు పుట్టాలి, కుక్కకి కుక్క పుట్టాలి, పందికి పంది పుట్టాలి, పిల్లికి పిల్లి పుట్టాలి, ఏ ప్రాణికి ఆ ప్రాణి పుట్టాలి. ప్రతి ప్రాణికి భౌతికంగా ఒక రూపు ఉండాలి, దానికంటూ ఒక విభూతి ఉండాలి. కోతి చంచలత్వం, గుర్రం డెక్క చీలకుండా ఎత్తు పరిగెత్తడం, గాడిద బరువు మోయడం, కోయిల పాట పాడడం, నెమలి నృత్యం చేయడం, పాము వంకర టింకరగా పరిగెత్తగలగడం, కోపంగా ఉండడం, బుసకొట్టడం, ముంగిస అటువంటి పావుని పట్టుకోగలగడం, ఎదురుబడి మరీ పోరాటం చేయడం, కుక్క విశ్వాసానికి మారుపేరుగా బ్రతకగలగడం, పిల్లి ఎంత చీకట్లోనైనా చూడగలగడం, నిశ్శబ్దంగా చప్పుడు లేకుండా నడవడానికి వీలుగా పాదముల యందు మాంసపు ముద్దలు ఉండడం, ఆవు డెక్క యందు ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఇబ్బంది లేనటువంటి పాదములు నిర్మింపబడి ఉండడం. ఆవు నోట్లో గడ్డి పెడుతున్నారనుకోండి, మీరు ఇలా గడ్డి పెడితే ఏమవ్వదు. గుర్రం నోట్లో పెట్టండి, అలాగా వేలు తెగిపోతుంది. అందుకే గుర్రానికి పెట్టేటప్పుడు చెప్తారు చాలా జాగ్రత్త, యువతలవే పళ్ళు ఉంటాయి, మీకు ఆవులవి అలవాటు, గబుక్కుని చెయ్యి దగ్గరికి వెళ్ళిందో వేలు తెగిపోతుందని చెప్తారు. యువతల వైపు కూడా దంతాలు ఉంటాయి. అందుకని
ఒక్కొక్క ప్రాణియందు ఒక్కొక్క నిర్మాణం, ఒక్కొక్క వైభవం, ఒక్కొక్క విభూతి. ఏమి సృష్టి! మళ్ళీ ఆ ప్రాణులు పడిపోతూ ఉండడం, మళ్ళీ వాటి జాతిని అలాగే నిలబడుతూ ఉండడం, ఏమిటిది అంతా అసలు? మళ్ళీ వీటికి వికారాలు, అవన్నీ కేసరాలు. ఆవిడ మాత్రం శుద్ధ చైతన్యం, జ్ఞానం. అది కాడ, అది ఆ పద్మాసనం. పద్మాసనం మీద కూర్చుంటే లక్ష్మి కదూ. పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం. అందుకే తర్వాత పద్మనాభ ప్రియ అయింది, పద్మనాభ సహోదరి అయింది. కాబట్టి ఆ పద్మం మీద కూర్చుందంటే లక్ష్మీదేవిగా అనుగ్రహించేస్తుంటుంది. సృష్టి, స్థితి, లయ మూడిటిని ఆ చైతన్య స్వరూపిణి ఆ తూడు మీద ఉన్నటువంటి పువ్వులో కూర్చుని సమస్త విశ్వముల యందు ముప్పోకల క్రీడ చేస్తూ ఉంటుంది. ఎంత ఆశ్చర్యం నిజంగా! అది ఆవిడ పద్మాసనం. అటువంటి పద్మాసనంలో కూర్చుని ఉండి శ్రీలక్ష్మిగా, అనుగ్రహ శక్తిగా ఆ ఆర్తి కలిగిందా, వాడికి అడ్డొచ్చిన పాపాన్ని కూడా ధ్వంసం చేసి ఇచ్చేస్తుంది. లేదా చేసిన పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అనుగ్రహిస్తుంది. అలక్ష్మిగా బాధని ఇస్తుంది, లక్ష్మిగా బాధని పరిహరిస్తుంది. అన్నీ చేయగలదు. అటువంటి తల్లి ప్రధానంగా పద్మం మీద కూర్చుంది అంటే అనుగ్రహ శక్తి. మనకి లక్ష్మీ కటాక్షం, మనకి అన్నిటినీ ఇచ్చి కాపాడుతుంది. ఆవిడ ఇది ఇస్తుంది, ఇది ఇవ్వలేదు అని ఉండదు. దానికి ఆవిడ ఏదో పెద్ద కష్టపడిపోయి వెనకాతల ఓ గది నిండా వస్తువులు, ఎవరినో పిలిచి వాడు ఇది అడుగుతున్నాడు పట్రా అంటూ ఉండడం, వాడు అరగంట వెతికి పట్టుకొస్తూ ఉండడం, అలా ఏం ఉండదు. ఆవిడ దగ్గరికి వెళ్ళగానే ఆవిడ అనుగ్రహం, ఈక్షణ శక్తి, ఆ చూపంతి వాడికి కలుగుతుంది, అనుగ్రహిస్తుంది. లేకుండా ఈ సృష్టి ఎలా నడుస్తుందండి? ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? కాబట్టి మూకశంకరులే మందస్మిత శతకంలోనే, అమ్మా ఇవన్నీ నువ్వేదో కొత్తగా ఇవ్వక్కర్లేదమ్మా, నువ్వేదో చేత్తో ఇవ్వక్కర్లేదు, నీ చిరునవ్వుతో ఇచ్చేస్తావు. ఎలా ఇస్తావో తెలుసా ఇవ్వడం అంటే? ఆ కటాక్షం ఎలా ఉంటుంది అంటే, క్రీడాలోల కృపాసరోర్హముఖీ సౌగం సౌధాంగణిభ్య కవిశ్రేణీవాక్ పరిపాటికామృతజరీ సూతే గృహేభ్య శివే నిర్వాణాంకుర సార్వభౌమ పదవీ సింహాసనిభ్యస్తవ శ్రీకామాక్షి మనోజ్ఞమంద సహిత జ్యోతిష్కణీభ్యో నమః. నమః. అమ్మా నమస్కారం చేస్తున్నా. దేనికి? నీ చిరునవ్వులలో ఉండేటటువంటి కాంతి కణానికి నమస్కారం చేస్తున్నా. చిరునవ్వు కాదుట చేసేది, చిరునవ్వులలో కాంతి కాదుట, కాంతి కణం చేసేస్తుందిట. ఏం చేస్తుంది అంటే, క్రీడాలోల కృపాసరోర్హముఖీ సౌగం సౌధాంగణిభ్య. అసలు ముందు అలా చెయ్యాలి అంటే ఎంత దయ ఉండాలండి, ఎంత కారుణ్యం ఉండాలి. ఆ కారుణ్యము, అమ్మవారి కారుణ్యమే సరోజముఖి, పద్మం లాంటి ముఖంతో గొప్ప గొప్ప సౌధాల యొక్క ముంగిలి ఆడుతున్నట్టుగా ఉంటుంది. అంటే ముఖంలోనే కనపడుతూ ఉంటుంది ఆ దయ. దయ దాచుకుంటే దాగేదా? ఆయన ఎంతటి దయాశాలండి అంటారు. ఆ దయ ముఖంలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఆ ప్రేమ భావన లోపల ఉన్నవాడికి ఆ దయ కళ్ళల్లో కనపడుతూ ఉంటుంది. అంత తొందరగా క్షమించేయగలడు, ఎందుకనంటే ఆ దయ అటువంటిది. కాబట్టి క్రీడాలోల కృపాసరోర్హముఖీ సౌధాంగణిభ్య కవిశ్రేణీవాక్ పరిపాటికామృతఝరీ సూతే గృహేభ్య శివే. కవిశ్రేణి వాక్ పరిపాటికామృతఝరీ, మామూలు మాటలు కావుట, పరిపక్వమైన మాటలు, సారవంతమైన మాటలు, ఏవి సంస్కారమునిస్తాయో, ఏవి జీవన గతులను తిప్పెయ్యగలవో, ఏవి జీవితాల్ని ఒబ్బిడి చేయగలవో
దిద్దగలవు, సన్మార్గము వైపు నడిపించగలవు. అటువంటి సూక్తులు, అటువంటి మాటలు అమృతపు జల్లులు. అటువంటి అమృతపు జల్లు కాదు, ప్రవాహం, జరీ. అటువంటి వాక్కులు నీ చిరునవ్వు కాంతులలో ఉన్నటువంటి కణములు ఎవరి మీద పడ్డాయో వాడికి అబ్బుతున్నాయి. అంతేకాదమ్మా, ఆ దయకి పాత్రుడైన వాడు, అలా మాట్లాడినవాడు ఒకనాడు చరమ ప్రయోజనాన్ని పొందాలి. ఏం పొందాలి అంటే, నిర్వాణాంకుర సార్వభౌమ పదవీ సింహాసనేభ్యస్తవ. ఆఖరణ వాడిని ఏం చేస్తావు? ఒరే, ఇంత చేయించి బతికున్నప్పుడు ఇప్పుడు నిన్ను ఒక సింహాసనం మీద కూర్చోబెడతా, పట్టాభిషేకం చేస్తున్నా నీకు. ఇంకింతకన్నా ఏం చేస్తాం? పట్టాభిషేకం, నీకు చక్రవర్తిత్వం ఇస్తున్నాను. ఏమిటా చక్రవర్తిత్వం అంటే, నిర్వాణాంకుర సార్వభౌమ పదవీ, మోక్షం అనేటటువంటి పట్టాభిషేకం చేసేస్తుంది. పట్టాభిషేకం చేసి తాను చక్రవర్తిని తనలో కలుపుకుంటుంది. శంకరుడు ఎందుకు కలిపేస్తుంది? శ్రీకామాక్షి ఇవన్నీ దేంతో? నీ చిరునవ్వులో ఉండేటటువంటి ఒక కాంతి కణంతో చేసేస్తావు. కాబట్టమ్మా, ఎటువంటి పద్మాసనాయి నమః, ఎటువంటి అనుగ్రహ ప్రదాతవి నువ్వు. ఏ మాటలా! చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్లోకాలు ఇవి. పైగా మందస్మిత శతకానికి 100వ శ్లోకం. ఇవాళ గురువారం, సవితి వారు సుబ్రహ్మణ్యాంశలో వచ్చిన వారు, మూకసారమును నిర్ణయించినటువంటి ఏకైక పీఠాధిపతి. 500 శ్లోకాలు చదవలేకపోతే ఈ 31 శ్లోకాలు చదువుకుంటే మూకపంచశరి చదివినట్టే అని సారమును పిండాలంటే వారు సాక్షాత్ కామాక్షి పరదేవతా స్వరూపులు కాకుండా ఎలా సాధ్యం? అటువంటి మహాపురుషుడి సంబంధమై గురువారం చవితి ప్రయుక్తమైంది. అటువంటి రోజున వారికి ఇష్టమైనటువంటి 100వ శ్లోకం మందస్మిత శతకంలో. అంటే శతమానం భవతి శతాయుష్. కలియుగంలో ఆశీర్వచనం ఏమిటి? 100 మీదే. కాబట్టి ఈ 100వ శ్లోకంతో పూర్తయితే ఇవాళ ప్రవచనం ఆయన ఎంత సంతోషిస్తారు. ఆయన సంతోషం కన్నా మనకి ఏం కావాలి? ఆయనే కామాక్షి పరదేవతా స్వరూపం. కాబట్టి అది చివరికి ఏమవుతుంది అంటే, అమృత ఝరి వంటి వాక్కులే కాదు, వాడు మోక్ష సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడై సింహాసనం మీద కూర్చోపెట్టి శంకరుని యందు ఐక్యం చేస్తుంది. ఆ చిరునవ్వు కాంతులలో ఉండేటటువంటి ఆ కణము, ఆ జ్యోతి కణము చాలు, ఆ కాంతి కణము చాలు. అమ్మా, అటువంటి శక్తివంతురాలివి, అంతటి అనుగ్రహప్రదాతవు. కాబట్టి పద్మాసనం మీద కూర్చున్న లక్ష్మి ఎలా అనుగ్రహిస్తోందో నువ్వు అలా పద్మాసనాసీనవై మమ్మల్ని అందరినీ అసలు హద్దులేనటువంటి అనుగ్రహంతో తరింపచేస్తున్నావు అని మహానుభావుడు మూకశంకరులు ప్రతిపాదిస్తారు. అసలు కావ్యకంఠ గణపతి ముని ఈ దేశంలో సుప్రసిద్ధ దేవాలయాల్లో ఉన్నటువంటి అమ్మవారి స్వరూపాల్ని కీర్తిస్తూ ఎక్కడికి వెడితే ఏమవుతుందో చెప్పారు. అందులో ఒక అద్భుతమైన మాట. ఎందుకనంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు, భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ ఒకెత్తు, ఒక్క మీనాక్షి ఒకెత్తు అనేవారు. ఆయన కామాక్షి అంటే మహాప్రీతి, కామాక్షిని త్రిపుర సుందరిగా ఆరాధిస్తారు. ఆయనకి మనసులో మీనాక్షి అంటే అంత ఇష్టం. ఆయన ఇప్పుడు అనేవారు, మీనాక్షి గొప్పతనం ఏమిటో తెలుసా? సుప్రభాతం చెప్పినప్పుడు అందరూ అన్ని చోట్ల పక్షుల కూతల గుర్తుగా మేల్కొంటారు. వేదనాదానికి మేల్కొనే ఏకైక తల్లి మీనాక్షి అనేవారు. మీనాక్షి అన్న పేరంటే ఆయనకి ఎంత ప్రీతో. కావ్యకంఠ గణపతి ముని ఆ మధుర మీనాక్షి అనుగ్రహ శక్తి గురించి చెప్తూ ఒక మాట అంటారు, లోకస్య దూరీకృత భక్త శోకం హాలాస్యనాధీక్షణ పుణ్యపాకం భీతిసఖే చేద్భవత పవిత్రం
జ్యోతిర్విశేషం జలచారి నేత్రం. జలచారి నేత్రం అంటే నీటి యందు చరించేటటువంటి చాపకందులు కలిగినది మీనాక్షి. ఓ మీనాక్షి, నీ పేరు పలికినా, ఆ పేరుతో కనీసం ఇంట్లో పిల్ల తిరిగినా, నీ కన్నుల యొక్క కదలిక వంక చూసినా, మధురై వచ్చినా, నీ అనుగ్రహం గురించి విన్నా, నిన్నొక్కసారి స్మరించినా, నీ దర్శనం చేసిన లోకస్య దూరీకృత భక్త శోకం. భక్తుడైన వాడు ఎక్కడున్నాడో అటువంటి వాడి యొక్క శోకాన్ని అంత దూరం నుంచే చాప కన్నులు తిప్పినట్టు తిప్పుతూ తీసేస్తావు. హాలాస్యనాధేక్షణ పుణ్యపాకం. సుందరేశ్వరుడు చేసుకున్నటువంటి మహాపుణ్యాలన్నీ ఫలిస్తే నువ్వు భార్యవి. భీతిస్సకే చేద్భవత పవిత్రం. అసలు ఆవిడ పేరెత్తిన వాడికి, ఆవిడ పేరు పలుకుతున్నవాడికి, ఆవిడ్ని నమ్మిన వాడికి భీతి అన్నమాట అన్వయమే కాదు. జ్యోతిర్విశేషం జలచారి నేత్రం. యథార్థానికి అమ్మ నువ్వెవరు? జ్యోతిస్వరూపిణివి, పరంజ్యోతి. జ్ఞానం దగ్గర నుంచి నువ్వు ఇవ్వలేనిదేం లేదు. ఆ జ్యోతియే లక్ష్మి. ఇహము పరము మోక్షము ఏదైనా ఇవ్వగలిగిన దానివి మీనాక్షి అంటాడు. మహాస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మీనాక్షి నామాంతో మహాస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మందస్మిత శతకంలోని 100వ శ్లోక అనుగ్రహంతో పద్మాసన అన్న నామం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తి గురించి ఎప్పుడు ఏది చెప్తూ ఉంటారో అటువంటి మాటలతోటి ఆయన అనుగ్రహాన్ని అపేక్షించి, ఆయనే కామాక్షి పరదేవతా స్వరూపులు కాబట్టి నేను చెప్పిన దాంట్లో తప్పులు మన్నించి, పిల్లవాడు ఏదో చెప్పాడని ఆయన సంతోషిస్తే నా జీవితానికి అంతకన్నా కావలసింది ఏమిటన్న ఆనందంతో గురువారం చవితి ప్రయుక్తం కాబట్టి ఒక రకంగా పట్టాభిషేకం. దేనికి? మూకసారానికి. అలా అన్వయం అయ్యేటట్టుగా ఇవాళ ఈ శ్లోకంతో ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేశాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.